హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి మరియు ఫిట్స్ గురించి క్లుప్తంగా వివరిస్తాను. టాపిక్: వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి కారణాలు, ప్రమాద సంకేతాలు, చికిత్స. నమస్కారం అందరికీ. మీకు ఎప్పుడైనా అకస్మాత్తుగా కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వచ్చాయా? చాలామంది దీనిని సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇవి ఫుడ్ పాయిజనింగ్, గ్యాస్ట్రోఎంటరైటిస్ లేదా తీవ్రమైన ఇన్ఫెక్షన్కు సంకేతాలు కావచ్చు. ఈ వీడియోలో వాంతులు, విరేచనాలు ఎందుకు వస్తాయి, ఇంట్లో ఏం చేయాలి, ఎప్పుడు డాక్టర్ను సంప్రదించాలి, ఎలా నివారించాలి అనే విషయాలను తెలుసుకుందాం. వాంతులు, విరేచనాలు అంటే ఏమిటి? విరేచనాలు అంటే రోజులో పలుమార్లు నీళ్ళలా లేదా పలుచగా మల విసర్జన కావడం. వాంతులు అంటే కడుపులోని పదార్థాలు నోటి ద్వారా బయటకు రావడం. ఈ రెండు కలిపి వస్తే శరీరంలో నీరు మరియు లవణాలు వేగంగా తగ్గిపోతాయి. దీనిని డీహైడ్రేషన్ అంటారు. ప్రధాన కారణాలు: కలుషిత ఆహారం, పాడైన ఆహారం లేదా బయట పరిశుభ్రత లేని చోట తినడం. కలుషిత నీరు: బ్యాక్టీరియా, వైరస్లు నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్లు ప్రత్యేకించి పిల్లల్లో చాలా సాధారణం. ఫుడ్ పాయిజనింగ్: ఆహారంలో ఉండే హానికర సూక్ష్మక్రిముల వల్ల. కొన్ని మందుల దుష్ప్రభావాలు: యాంటీబయాటిక్స్ వంటి మందుల వల్ల కూడా రావచ్చు. లక్షణాలు: వాంతులు, విరేచనాలతో పాటు కడుపు నొప్పి, కడుపులో మెలికలు, జ్వరం, బలహీనత, తలనొప్పి, ఆకలి లేకపోవడం కనిపించవచ్చు. డీహైడ్రేషన్ ప్రమాద సంకేతాలు: శరీరంలో నీరు తగ్గిపోతే, పెద్దవారిలో ఎక్కువ దాహం, నోరు ఎండిపోవడం, తల తిరగడం, మూత్రం తగ్గిపోవడం, బలహీనత. పిల్లల్లో ఏడ్చినా కన్నీళ్లు రాకపోవడం, కళ్ళు లోపలికి పోయినట్టు కనిపించడం, అసాధారణ నిద్ర లేదా నీరసం ఇవి ప్రమాద సంకేతాలు. ఇంట్లో ఏం చేయాలి? ఓఆర్ఎస్ తాగాలి. ప్రతి విరేచనం తర్వాత ఓఆర్ఎస్ తాగడం చాలా ముఖ్యం. ఎక్కువ ద్రవాలు తీసుకోవాలి. మరిగించి చల్లార్చిన నీరు, కొబ్బరి నీరు, సూప్ తీసుకోవచ్చు. తేలికపాటి ఆహారం: అన్నం, పెరుగు అన్నం, అరటిపండు, ఇడ్లీ తీసుకోవచ్చు. విశ్రాంతి తీసుకోవాలి. ఎప్పుడు వెంటనే డాక్టర్ను కలవాలి? ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మలంలో రక్తం కనిపించడం, అధిక జ్వరం, 24 గంటలకు పైగా వాంతులు ఆగకపోవడం, తీవ్రమైన డీహైడ్రేషన్, మూత్రం చాలా తక్కువగా రావడం, పిల్లలు, గర్భిణులు, వృద్ధుల్లో లక్షణాలు తీవ్రమవడం. వాంతులు, విరేచనాలు చాలా సందర్భాల్లో కొన్ని రోజుల్లో తగ్గిపోతాయి. కానీ డీహైడ్రేషన్ను నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన సమస్యలు రావచ్చు. గుర్తుంచుకోండి, విరేచనాల్లో మందుల కంటే ముందుగా శరీరానికి నీరు, లవణాలు అందించడం చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆరోగ్య అవగాహన వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా తగ్గకపోతే అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించండి. ఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫిట్స్ అంటే ఏమిటి? కారణాలు, లక్షణాలు, ఫిట్స్ వచ్చినప్పుడు చేయాల్సినవి. నమస్కారం అందరికీ. ఒక వ్యక్తి అకస్మాత్తుగా కింద పడిపోవడం, చేతులు కాళ్ళు వణకడం, నోటి నుంచి నురుగు రావడం వంటి పరిస్థితిని చాలామంది చూసి ఉంటారు.
దీనినే సాధారణంగా ఫిట్స్ లేదా సీజర్స్ అంటారు. మన సమాజంలో ఫిట్స్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. కొందరు దీనిని దెయ్యం పట్టడం, శాపం లేదా మూఢనమ్మకాలతో అనుసంధానిస్తారు. కానీ ఫిట్స్ అనేది ఒక వైద్య పరిస్థితి. ఈ వీడియోలో ఫిట్స్ అంటే ఏమిటి, ఎందుకు వస్తాయి, ఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, చికిత్స మరియు నివారణ అనే విషయాలను తెలుసుకుందాం. ఫిట్స్ అంటే ఏమిటి? మన మెదడులోని నాడీ కణాలు విద్యుత్ సంకేతాల ద్వారా పనిచేస్తాయి. ఈ విద్యుత్ సంకేతాలు అకస్మాత్తుగా అసాధారణంగా మారినప్పుడు శరీరములో అనియంత్రిత కదలికలు, స్పృహ కోల్పోవడం లేదా ప్రవర్తనలో మార్పులు రావచ్చు. ఈ పరిస్థితినే సీజర్ అంటారు. ఒకసారి ఫిట్స్ రావడం వేరు, పదే పదే రావడం వేరు. పదే పదే ఫిట్స్ వచ్చే పరిస్థితిని ఎపిలెప్సీ అంటారు. ఫిట్స్ రావడానికి కారణాలు. ఫిట్స్ అనేక కారణాల వల్ల రావచ్చు. ఎపిలెప్సీ సాధారణ కారణం అధిక జ్వరం, ప్రత్యేకించి చిన్నపిల్లల్లో, తలకు గాయం, రోడ్డు ప్రమాదాలు లేదా తలకు బలమైన దెబ్బ, మెదడు ఇన్ఫెక్షన్లు, మెదడులో ట్యూమర్లు, రక్తంలో చక్కెర చాలా తగ్గిపోవడం, స్ట్రోక్, కొన్ని విష పదార్థాలు లేక మాదక ద్రవ్యాలు. ఫిట్స్ లక్షణాలు. ఫిట్స్ అందరిలో ఒకేలా ఉండవు. సాధారణ లక్షణాలు: అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, చేతులు కాళ్ళు బలంగా వణకడం, కళ్ళు పైకి తిరగడం, శరీరం బిగుసుకుపోవడం, నోటి నుంచి నురుగు రావడం, నాలుక కొరుక్కోవడం, మూత్ర నియంత్రణ కోల్పోవడం. కొన్ని సందర్భాల్లో కొన్ని సెకన్లు శూన్యంగా చూడడం, స్పందించకపోవడం, విచిత్రమైన కదలికలు మాత్రమే కనిపించవచ్చు. ఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇది చాలా ముఖ్యమైన భాగం. చేయాల్సినవి: ప్రశాంతంగా ఉండండి, వ్యక్తిని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్ళండి, తలకు మృదువైన వస్తువు పెట్టండి, చుట్టూ ఉన్న ప్రమాదకర వస్తువులు తొలగించండి, ఫిట్స్ ఎంతసేపు వచ్చాయో గమనించండి, ఫిట్స్ ఆగిన తర్వాత వ్యక్తిని ఒకవైపుకు తిప్పి పడుకోబెట్టండి. ఫిట్స్ ఎందుకు వస్తాయి? ఫిట్స్ గురించి 10 అపోహలు మరియు నిజాలు. మన సమాజంలో ఫిట్స్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. ఫిట్స్ వస్తే దెయ్యం పట్టిందని, శాపం ఉందని లేదా ఇది అంటువ్యాధి అని కొందరు నమ్ముతారు. కానీ నిజానికి ఫిట్స్ అనేది మెదడుకు సంబంధించిన ఒక వైద్య పరిస్థితి. ఫిట్స్ గురించి ఉన్న 10 ప్రధాన అపోహలు, వాటి వెనుక ఉన్న నిజాలు, ఫిట్స్ ఉన్నవారు ఎలా సాధారణ జీవితం గడపగలరు అనే విషయాలను తెలుసుకుందాం. ఫిట్స్ లేదా సీజర్ అనేది మెదడులోని విద్యుత్ సంకేతాలు అకస్మాత్తుగా అసాధారణంగా మారడం వల్ల జరిగే పరిస్థితి. స్పృహ కోల్పోవడం, చేతులు కాళ్ళు వణకడం, కొద్దిసేపు స్పందించకపోవడం, విచిత్రమైన కదలికలు రూపంలో కనిపించవచ్చు. ఫిట్స్ అంటే దెయ్యం పట్టడం కాదు. ఫిట్స్కు దెయ్యాలు, శాపాలు లేదా అతీంద్రియ శక్తులతో ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా వైద్యపరమైన సమస్య. ఫిట్స్ అంటువ్యాధి అంటున్నారు. కాదు, ఫిట్స్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించవు. స్పర్శించడం, పక్కన ఉండడం లేదా సహాయం చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. ఫిట్స్ వచ్చినప్పుడు నోటిలో తాళం చెవి పెట్టాలి అని అంటారు. ఇది తప్పు. ఇది చాలా ప్రమాదకరం. దీనివల్ల పళ్ళు విరగవచ్చు, నోటి గాయాలు కావచ్చు, శ్వాసనాళం మూసుకుపోవచ్చు. నంబర్ 4, ఫిట్స్ ఉన్నవారు చదవలేరు. తప్పు. సరైన చికిత్స ఫిట్స్ ఉన్నవారు చదువుకోవచ్చు, ఉద్యోగాలు చేయవచ్చు, విజయవంతమైన జీవితాన్ని గడపవచ్చు. ఫిట్స్ ఉన్నవారు పెళ్లి చేసుకోకూడదు అంటున్నారు. నిజమా? ఇది పూర్తిగా తప్పు. చాలామంది ఫిట్స్ ఉన్నవారు ఆరోగ్యకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు. ఒక్కసారి ఫిట్స్ వస్తే జీవితాంతం అలాగే ఉంటుంది. నిజమా? ఒక్కసారి ఫిట్స్ రావడం వల్ల ఎపిలెప్సీ ఉందని చెప్పలేం. కారణాన్ని బట్టి చికిత్స మారుతుంది. మందులు మొదలు పెడితే జీవితాంతం వాడాలి అని అంటారు. కొంతమందిలో కొన్ని సంవత్సరాల తర్వాత వైద్యుల పర్యవేక్షణలో మందులను తగ్గించవచ్చు లేదా ఆపవచ్చు. ఫిట్స్ ఉన్నవారు వ్యాయామం చేయకూడదు. నిజమా? వైద్యుల సూచనల ప్రకారం చాలామంది సాధారణ వ్యాయామాలు చేయవచ్చు. వ్యాయామం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఫిట్స్ వచ్చినప్పుడు బలంగా పట్టుకోవాలి. వ్యక్తిని బలంగా పట్టుకోవడం వల్ల గాయాలు కావచ్చు. బదులుగా సురక్షిత ప్రదేశంలో ఉంచి పక్కకు తిప్పి పడుకోబెట్టాలి.
ఫిట్స్ ఉన్నవారికి భవిష్యత్తు ఉండదు అంటున్నారు. తప్పు. ప్రపంచంలో అనేక మంది ప్రముఖులు, శాస్త్రవేత్తలు, కళాకారులు కూడా ఎపిలెప్సీతో జీవించారు. సరైన చికిత్సతో సాధారణ జీవితం సాధ్యమే. ఫిట్స్ను నియంత్రించడానికి సూచనలు. మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలి. నిద్ర సరిపడా ఉండాలి. వైద్యుల సూచనలు పాటించాలి. మందులు స్వయంగా ఆపకూడదు. మద్యం మరియు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. ఫిట్స్ గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలామంది వివక్షను ఎదుర్కొంటున్నారు. గుర్తుంచుకోండి, ఫిట్స్ ఒక వ్యాధి మాత్రమే. అది వ్యక్తి సామర్థ్యాన్ని నిర్ణయించదు. సరైన సమాచారం ఒకరి జీవితాన్ని మార్చగలదు. ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే డాక్టర్ చల్లా ఆరోగ్య సలహాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు. ఆరోగ్యంగా ఉండండి.